హలో అండి. ఇదేమో రాత్రిలో ఉంచిన అన్నము గంజిలో కొద్దిగా వాటర్ వేసుకున్నాము. కొద్దిగా వాటర్ వేసుకున్నాక ఇలా కలుపుకొని అన్నాన్ని రాత్రి వండిన అన్నాన్ని ఎత్తి ఇలా సద్దన్నం ఇలా సద్దన్నాన్ని బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు. ఈ సద్దన్నాన్ని రాత్రిలో గంజి వంచి అన్నం చేసినాక వేడి గంజి వంచి చల్లారిన కొద్దిగా నీళ్ళు పోసి నీళ్ళల్లో మళ్ళీ రాత్రిలోనే అన్నాన్ని తీసి గంజిలో ఇట్లా చిన్న పాత కుండలో అప్పుడు కాలంలో కుండలో ఇట్లా అన్నము వేసుకునేవాళ్ళు సలవని. అన్నం వేసుకున్నాక కొద్దిగా మళ్ళీ ఉదయాన్నే లేచినాక దాన్ని ఉప్పు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ వేసి సద్దన్నాన్ని ఇలా చేసుకొని చాలల్లోకి పైర్లు ఉంటాయి కదా, చాలల్లోకి అవి తీసుకు వెళ్ళేవాళ్ళు. దబర్లో పోసుకొని పెద్ద దబర్లో అంటే జనాభా కొద్దీ చాలల్లోకి ఎత్తుకొని పోయేవాళ్ళు. ఇంట్లో కూడా ఇలాగే తినేవాళ్ళు. చాలల్లోకి ఎత్తుకొని పోయిన వాళ్ళు 2 చేతుల్లో దోసెట్లో వేసుకొని ఆ అన్నం తింటా ఉంటే కొద్దిగా దోసెట్లో నీళ్ళు పోసుకుంటా ఒక పచ్చిమిరపకాయ కొరుక్కుంటూ ఎర్రగడ్డ నంచుకుంటూ తినేవాళ్ళు. కానీ ఈ కాలంలో 2 దోసెట్లో పెట్టి అన్నం తినేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఇప్పుడు ఈ సద్దన్నాన్ని మనం ఇలాగ చేసుకుని రాత్రిలో చేసిన మిగిలిపోయిన అన్నం కానీ ఎండాకాలంలో టిఫిన్లు అవసరం లేదు. టిఫిన్లు అవసరం లేకుండా నేను ఆ సద్దన్నాన్ని తింటే చాలా చాలా మంచిది. ఒళ్ళుకి ఆరోగ్యానికి కూడా సెలవిస్తుందండి. థ్యాంక్ యూ ఫర్